ఈ రోజుకి 18-19 రోజుల్లో జరిగితే 1,26,00,000 ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇప్పటికీ బిఎల్ఓలతోని సబ్మిట్ అయ్యి వెరిఫై అయ్యి ఉంటే అందులో దాదాపు 30 లక్షల పైన వాట్లలో తప్పులున్నాయి. అంటే మ్యాపింగ్ సరిగా లేకపోవడం, లేకపోతే 2002తో 2025 ఓట్లని మ్యాప్ కాకపోవడమో, లేకపోతే వాళ్ళు తప్పులు నింపడం జరగడంతో దాదాపు 30 లక్షల పైన అనామాలిసిస్ అంటే తప్పులున్నాయి, వాటికి వీటికి మ్యాచ్ కాలేదు. దీనివల్ల ఏమైతుంది అంటే జూలై 31వ తారీఖు తర్వాత వీళ్ళందరికి కూడా నోటీసులు పోతాయి. అంటే 1,26,00,000లో 30 లక్షలు అంటే దాదాపు 25% మందికి నోటీసులు పోతున్నాయి. అంటే ఈ ప్రక్రియ మొత్తం అయిపోయే టైంకి చూస్తే 50 నుంచి 60 లక్షల మంది ఓటర్లకి నోటీసులు పోయే అవకాశం ఉన్నది. దీనికి కారణం పూర్తిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వమే. ఎందుకు అంటే ఎలక్షన్ కమిషన్ కి వీళ్ళు ఇచ్చిన అధికారులకి సరైన పరిజ్ఞానం లేకనో, సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడమో, వారికి సరైన శిక్షణ లేకపోవడమో, అవగాహన లేకపోవడం వల్ల వీళ్ళందరి ఓట్లు కూడా ఇప్పుడు వీళ్ళందరికీ నోటీసులు రావడం, వాళ్ళ ఓట్లన్నీ కూడా గాలిలో ఉండడం జరుగుతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క పౌరుని ఓటు పోయినా కూడా దానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఇప్పటికీ కూడా కనీసం ఒక్కసారి కూడా ఎలక్షన్ కమిషన్ తో కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం గానీ, ప్రభుత్వం మాట్లాడడం గానీ, ట్రైనింగ్ ఎట్లయింది, ఎట్లా చేస్తున్నారని కనీసం దాని మీద ఒక సమీక్ష కూడా చేయలేదు.